పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులకు పరుచూరి పాఠాలకు స్వాగతం. యాక్చువల్గా ఈ రోజున కమల్ హాసన్ గారి సినిమా చెప్పాలండి, కానీ ఈలోపు మా రచయితల సంఘం, మా కుమార్తె వయసులో ఉన్నటువంటి కె సుమలత రైటర్స్, మహిళా రచయిత్రి, ఆ అమ్మాయి గురువుగారు మీలాంటి వాళ్ళు ఒకసారి చూసి ఓటీటీలో ఉంది, మా సినిమా గురించి రెండు మాట్లాడిస్తే మాకు ఉపయోగపడుతుందని తను అడగబట్టి చెప్తున్నానండి. ఈ సినిమా మీరు ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ ముందు చెప్పాలి కాబట్టి సినిమా పేరు అహం రీబూట్. సుమంత్ ప్రధాన తారాగణం, ఎందుకంటే అతను ఒక్కడే. చెప్తాను అది. దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి, నిర్మాతలు రఘువీర్ గురుకూర్తి. ఆహాలో ఓటీటీ ప్లాట్ఫామ్లో తిరుగుతుందండి. జూన్ 30వ తారీఖున ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యింది. అంటే ఒక రేడియో జాకీగా పనిచేస్తున్నటువంటి ఒక పిల్లవాడికి లేదా ఒక యువకుడికి ఒక అన్నోన్ కాల్, ఎందుకంటే అలా కాల్స్ వస్తూ ఉంటే వీళ్ళు ఆన్సర్ చెప్తూ ఉంటారు, రేడియో జాకీకి తెలుసు కదా. వస్తే ఆ కాల్ని అటెండ్ చేసి ఇక్కడి నుంచి కథాకథనాలు మనకు రకరకాలుగా ఉంటాయి. ఇతను కూడా ఆ పని చేశాడు, పోలీస్ ఆఫీసర్కి ఆ డ్యూటీని అప్పచెప్పటం అవన్నీ కాదు, అవన్నీ కూడా కాల్స్లోనే నెట్టుకుంటూ వచ్చి ఎంతోమందు చెప్తారన్నమాట. అది నా గుర్తు యాదే అండి. మహేష్ బాబుది కూడా ఒక సినిమా ఒకటి ఉంటుందండి, చూసి గుర్తెసుకుని చెప్తారు. అది తను కూడా అలాగే ఆ జ్ఞాపకాలు చేసుకుంటూ చెప్తూ ఉంటాడండి. అలా టెక్నికల్గా ఈ సినిమాని ప్లాన్ చేశారు. యాదే అనేది మరి ఆ రోజుల్లో ఎలా ఉంటుంది, ఆంగ్లంలో మాత్రం 15-20 సినిమాల దాకా ఉన్నాయండి నాటి. అంటే ఒకే వ్యక్తి, ఒక లేడీ అన్నా కానివ్వండి, ఒక జంట అన్నా కానివ్వండి, ఒకే వ్యక్తి మొత్తం త్రూఅవుట్ 1:30 అంతకంటే వీడియో ఎక్కువ పెట్టరండి. కానీ కొంతమంది 2 గంటల 20 నిమిషాలు కూడా తీసుకెళ్ళి కూడా మీరు దీనిలో కొట్టేస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి అదంతా ఇందులో ఎందుకని నేను చెప్పట్లేదు. ఏమేమి సినిమాల్లో ఉన్నాయి ప్రపంచంలో, అవి ఎక్కడ దొరుకుతాయి అనేది మీరు అబ్జర్వ్ చేసుకుని చూస్తే. బట్ ఇది మాత్రం ఇతర కోసం చెప్తాను. ఒకటి మా రైటర్ సుమలత గారి కోసం చెప్తాను, రెండు సుమంత్ కోసం. అతను ఒక కమల్ హాసన్ అలా ఉంటారు చూడండి, ఒక జోనర్, అలాంటి వాడై ఉంటే ఎంతసేపు మనం మాట్లాడుకోకర్లేదు. మామూలుగా సుమంత్ సాధారణమైనటువంటి హీరోగా అట్లా అప్పుడు అలా వచ్చినటువంటి కుర్రాడు మాత్రమే. కానీ అతను సాహసం చేసి ఒక సినిమాని, ఇలాంటి సినిమాని టేకప్ చేయటం అనేది సామాన్యం కాదు. ఎందుకంటే ఏమవుతుంది, తనకు కూడా తన ఇమేజ్కి ఏమన్నా భంగం అవుతుందా, తనేమన్నా ఎగతానికి గురవుతాడనే భయం ఉంటుంది కదండి. ఇప్పుడు అంగేమండి నేను నమస్కారం అంట, మీరు చేస్తారండి క్యారెక్టర్ అయితే నాకు వద్దండి అంట. ఎందుకంటే భయం, నేను అంతమందిని అట్రాక్ట్ చేయలేరు. కానీ సో అంతేకాదండి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలాంటి పెద్ద నటులైనా ఒక్కరినే మనం ఈవెన్ రజనీకాంత్ గారు అలా ఒక్కళ్ళే పెట్టినా సరే వాళ్ళు దాన్ని నడపటానికి మనకి కన్ను ఎప్పుడు కూడా ఒక మనిషిని చూస్తూ ఉంటుంది. చూస్తున్నప్పుడు మీకు ఒకసారి నేను పాఠంలో చెప్పాను, పక్క ఆర్టిస్టులు ఏం చేస్తున్నారని మన కన్ను ఈ మాట్లాడుతున్న మనిషికి చెవులిచ్చి ఆ కన్ను అలా అలా ఆ ఆర్టిస్టులను వెతుకుతూ ఉంటుంది. ఇది సాధారణ ప్రేక్షకుడి యొక్క హృదయం. అలాంటి హృదయంతో సినిమాని చూస్తున్నప్పుడు కన్ను అటు ఇటు చూడటానికి లేదు, ఇతరే ఏదో ఓపెనింగ్లోనూ చివరిలో ఏదో చిన్న ఆ డ్యాన్స్ బ్యాలీ లాగే ఏదో పెట్టారండి కాసేపు ఊరికే. అది ఈ సినిమాకి పెద్ద అతని ఎంట్రీ ఒకటి ఉంటుంది దాంట్లో. దానికి ఈ సినిమా ఉపయోగపడేది ఏం కాదు. ఈ సినిమాలో కదా అయితే ఒకటి
తన జీవితంలో ఒక అమ్మాయిని కోల్పోయి సూసైడ్ చేసుకున్నాము అనుకుంటున్న పరిస్థితుల్లో మళ్ళీ అందులోంచి కోలుకుంది. ఇది మంచి పాయింట్. అంటే ప్రతి సినిమాలోనూ ఏదో గుణం ఉంటుందని చెప్తాను మీకు నేను. అంటే ఆత్మహత్య చేసుకోకూడదు అనేటువంటి పాయింట్ వరకు ఇది అద్భుతంగా క్యారీ చేసింది. తను లింక్ ఎలా చేశారండి? ఎవరో ఒక అమ్మాయి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాను, నన్ను కాపాడండి, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను అంట ఇతనికి ఫోన్ చేస్తూ ఆ అమ్మాయి గొంతు, పోలీస్ ఆఫీసర్ గొంతు, ఇతని గొంతు, మిగతా అన్ని కూడా గొంతులే వస్తున్నాయి తప్ప ఇంకో మొహం ఎక్కడ కనపడదు. సుమంత్ అక్కడ మాత్రమే కనపడతాడు. సో ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ క్రియేట్ చేశారు. అంటే నా జీవితంలో జరిగిన సంఘటన మరొకరి జీవితంలో జరగకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మంచి పాయింట్. ఎప్పుడు కూడా మన జీవితంలో జరిగిన సంఘటనలు మనం ఇన్స్పిరేషన్తో తీసుకుని ఇన్స్పైరింగ్గా తీసుకుని మనం కొన్ని కథలు రాస్తే అవి కనుక సూపర్ హిట్ అయితే అవి ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇంత మేలు జరుగుతుందండి ప్రజలు. అంటే మనం చేయబోయిన తప్పు ఇంకొకళ్ళు చేయకూడదు. ఆత్మహత్య మహాపాపం అని రాస్తాడు. మహాపాపం కాదండి, అది మహాశాపం. నాకెందుకు ఈ జీవితం నువ్వు వెళ్ళిపోతే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మిగతా కుటుంబ సభ్యుల మీద ఎంత భయంకరంగా ఆనందపడుతుందో మీకు అర్థమవుతుంది కదా. వాళ్ళు పోలీస్ స్టేషన్కి గురవుతారా, జైలుపాలకు గురవుతారా, ఇవన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పనికి ఆ పోలీసు వాడు ఫైనల్గా వచ్చి ఇతన్నే మూవ్ చేస్తే పరిస్థితి. అసలు ఆ ఫోన్ చేస్తున్న అమ్మాయి, ఇతనితో ఆడుకున్న అమ్మాయి, ఇతను సరిపోయింది అనుకున్న భార్య అయితే పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక విచిత్రమైన ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకెళ్తారు. ఏమైనా మీ అందరికీ నేను చెప్పాను కదా, ఈ సినిమా మా కుమార్తె లాంటి అమ్మాయి కోసం చెప్తున్నానని. సినిమాని ఎవరి ఘటనల సినిమా ఓటీటీలో చూసినంత మాత్రాన మనందరం ఓటీటీలో చేసుకుని కూర్చున్నాం, దాంట్లో ఉచితంగానే చూసుకుంటున్నాం. ఎంత మహా అయితే 150 రూపాయలే నువ్వు కట్టాల్సి వస్తుంది, 159 ఎంత ఉంటుంది. చూస్తే నేను ఎవరికి చెప్తున్నానంటే ఇది సామాన్య ప్రేక్షకుల కంటే మా రచయితల సంఘంలో వాళ్ళకి, మా 24 యూనియన్లో వాళ్ళకి, అంటే ఇలాంటి సినిమాలు మరి ఒక యూనిటే తీసింది కదండి, 24 యూనియన్లు కలిస్తేనే కదా ఆ సినిమా వచ్చింది. ఇలాంటి సినిమాలు కూడా చాలా తక్కువ బడ్జెట్, అది ఎంత బడ్జెట్ అయిందో మనకు చెప్పలా, ఎంత వచ్చిందో చెప్పలా, ఎంతమంది తీసారో మనకు తెలియట్లేదు. బట్ ఆ సినిమాని ఒకసారి చూసి ఫస్ట్ సుమంత్ పెర్ఫార్మెన్స్ కోసం కావాలంటే యాదే కూడా దొరికితే అది కూడా చూడండి. ఆ రోజుల్లో ఆయన ఎలా చేశాడు, సునీల్ దత్ గారు ఎలా యాక్ట్ చేశాడు అనేది కూడా మీకు అర్థమవుతుంది. అక్కడ కూడా నా పీస్ గారు ఆ చివరిలో ఒకసారి కనపడినట్టుగా గుర్తుండ, చాలా అయింది నేను ఆ సినిమా చూసి. అట్లాగే ఇక్కడ కూడా ఒకసారి అలా ఆ అమ్మాయిని చూపిస్తారని అనుకున్నాను, కానీ ఏదో మాయ చేశారని అందులో ఉన్నట్టుంది. సో ఏమైనా విద్యార్థులారా, మీ అందరికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే, నూతన ఒరవడి కోసం ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. చూస్తే ఇలాగే రాయాలని లేదండి. ఓహో, ఇలాగే నువ్వు ఏకపాత్రాభినయంతో కథ రాయదలుచుకున్నప్పుడు ఒక ప్రేమికుడి ప్రేమ కథ, అంటే దూరం అయిపోయిన ప్రియురాలు ఇతను కలిస్తే వారి సంభాషణ ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. అప్పుడు మీకు ఇంకొంచెం దాన్ని సులభంగా కాకుండా అప్పుడప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు కూడా వేసుకునే అవకాశం. ఇప్పుడు ఇలా తెలియని వాళ్ళు చేసినప్పుడు ఆ జ్ఞాపకాలు వేయలేదు, తెలిసిన వాళ్ళతో చేసినప్పుడు ఆ జ్ఞాపకాలతో ఇదే సినిమాని కనుక ఆ అమ్మాయి ఇతను ప్రియురాలే ఉంటే ఆ అమ్మాయి బ్రతికి ఉన్నప్పుడు ఆ అమ్మాయితో జ్ఞాపకాలు నేను కొంచెం నడుపుకుంటే ఇప్పుడు ఆడిన దానికంటే ఇంకా బెటర్గా దీన్ని ప్రజలు రిసీవ్ చేసుకునేవారని నా విశ్వాసం అండి. ఎనివే, ఇప్పుడు కూడా ప్రయోగమే. ఒక్కోసారి ప్రయోగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటాం, ఒక్కోసారి ప్రయోగాల్లో దెబ్బతింటూ ఉంటాం. దెబ్బతిన్నామని ప్రయోగాలు ఆపకూడదు.
ఎందుకంటే తక్కువ బడ్జెట్తోనే మనం చేస్తాం. నేను చలిచీవన అయితే మీకు చెప్పాను, ఇంత డబ్బుతో ఒక సినిమాని తీస్తే అది 100 రోజులు అంటుందని ఎవరు అనుకుంటారండి? అది పరిశుభ్ర బ్రదర్స్కి ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చేస్తుందని ఎవరు అనుకుంటారండి? ఈ చరిత్ర రాతో మీరు అవన్నీ దొరుకుతున్నాయి వాడు మీకు చూస్తే ఇంత పాయింట్లతో ఎలా గొప్పగా కథలు రాయొచ్చో మీకు అర్థమవుతుంది. కేవలం నడుస్తున్నటువంటి ట్రెండ్ను వదిలేసి విపరీతమైన ట్రెండ్లో మూవీస్ వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా నూతన ఒరవడితో కనుక మీరు ప్రయోగాలు చేస్తే కథలు రాసుకుంటే నిర్మాతలు తప్పకుండా మా విద్యార్థుల కోసం చెప్తున్నాయి, తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తారు, మీకు అవకాశం దొరుకుతాయి. సో ఇలా ప్రయోగాన్ని విజయవంతంగా చేయండి అనే సందేశాన్ని అందిస్తూ సెలవు తీసుకుందాం. నమస్కారం.